హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మ్యాంగో పులిహోర చేయబోతున్నాం అన్నమాట. సో దానికోసం అనేసి అన్నం వేడివేడిగా వండుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ మ్యాంగో గుజ్జు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ పోపు వేసుకోవాలి. అన్నం చల్లారేలోపు పోపు వేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఒక 3-4 వేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి మనకి ఎన్ని కావాలంటే అండి. నేనైతే ఇక్కడ 8 వేసుకున్నాను. దాంట్లో కొంచెం ఇంగువ అండ్ సాల్ట్ అది కూడా వేసుకోవాలి. సాల్ట్ లేకపోతే టేస్ట్ రాదు కదా. నెక్స్ట్ ఇక్కడ పల్లీలు వేసుకోవాలి. మా పిల్లలు పల్లీలు బాగా తింటారు. సో నేను పల్లీలు అనేది ఎక్కువ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు పల్లీలు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ అన్నం అనేది కొంచెం పొడి పొడిగా ఉండాలి, పులిహోర కదా, సో పొడి పొడిగా ఉండాలి. అది చల్లారకనే పోపు వేసుకోవాలి, అయితేనే బాగుంటుంది. మేము గుజ్జు అనేది దాంట్లో కొద్దిగా యాడ్ చేస్తున్నాము అండ్ పోపులో కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాం. ఇంకా పసుపు కూడా వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకుంటేనే పులిహోర అని తెలుస్తుంది కదా. సో కాసేపు అది మగ్గనియ్యాక ఇక్కడ మనం ఆలోపు గుజ్జు అనేది కొంచెం యాడ్ చేసుకుందాం. గుజ్జు ఇక్కడ మ్యాంగోలో కొన్ని అంటే పోపులో కొద్దిగా వేసుకున్నాను అండ్ అన్నంలో కూడా కొద్దిగా కలుపుకున్నానండి. సో ఇది మంచిగా ఇలా కుక్ అయ్యాక ఇంకా అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అన్నంలోకి అది అప్పుడే వేడి వేడి అన్నంలో కంటే కొంచెం చల్లారాక, అంటే నేను అన్నంలో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి, పోపులో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అంటే అన్నంలో 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను, పోపులో ఒక 1.5 అలా యాడ్ చేసుకున్నాను. మంచిగా అంతా సరిపోయేటట్లుగా మంచిగా కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో మ్యాంగో పులిహోర అనేది చాలా బాగుంటుంది. సో ఇలా అయ్యాక మనం ఎన్ని డేస్ అంటే 2 డేస్ వరకైనా ఉంటుంది, అస్సలు పాడవ్వదు. లెమన్ కంటే మ్యాంగో అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఒకసారి అయితే మీరు తిని చూడండి. అంతే, చాలా సింపుల్గా అయిపోయింది కదా మ్యాంగో పులిహోర. ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగా రెడీ అవుతుంది. సో ఇది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.